ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండేవి. గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జగన్ను మోడీ దత్తపుత్రుడు అని వ్యాఖ్యానించటం దీనికి నిదర్శనం. అయితే తాజాగా జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అఖిలపక్ష ప్రతినిధి బృందాల ఎంపికలో వైసీపీకి చోటు దక్కకపోవటం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. గత 5 ఏళ్లలో జగన్, నరేంద్ర మోడీ మధ్య రాజకీయ సాన్నిహిత్యం స్పష్టంగా కనిపించింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్ కేంద్రంతో సమన్వయంగా పనిచేశారు. రాజ్యసభ సీట్ల విషయంలో మోడీ కోరిన సహకారాన్ని అందించటం, కేంద్రం నుంచి రాష్ట్రానికి అవసరమైన నిధులు, రుణాలను సమకూర్చటంలో మోడీ సహకరించటం ఈ బంధానికి ఉదాహరణలు. జగన్ నాయకత్వంలో వైసీపీ, బీజేపీతో సన్నిహితంగా వ్యవహరించినప్పటికీ 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఈ సంబంధాలు మారినట్టు కనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అంతర్జాతీయంగా మద్దతు పొందింది. ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్ వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష పార్లమెంటు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాలను వివిధ దేశాలకు పంపాలని నిర్ణయించింది. ఈ బృందాల ఎంపికలో పార్టీలకు అతీతంగా మోడీకి అనుకూలమైన నాయకులను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ బృందాల్లో తెలుగుదేశం పార్టీ టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, హరీష్ గంటి వంటి ఎంపీలు చోటు దక్కించుకోగా, వైసీపీ నుంచి ఒక్క ఎంపీకి కూడా అవకాశం రాకపోవటం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగించింది. వైసీపీకి లోక్సభలో 4 మంది, రాజ్యసభలో 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ వారిని పూర్తిగా పక్కనబెట్టడం మోడీ జగన్ సంబంధాల్లో ఒడిదుడుకులను సూచిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ ఎంపీలకు ఆపరేషన్ సింధూర్ ప్రతినిధి బృందాల్లో చోటు దక్కకపోవటం వెనుక పలు కారణాలు ఉన్నట్టు రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. రాజకీయ ఒడిదుడుకులే దీనికి కారణమని అంటున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత జగన్ రాజకీయ ప్రభావం క్షీణించిందని బీజేపీ భావిస్తోందని కొందరు అంటున్నారు. దీంతో కేంద్రంతో సన్నిహిత సంబంధాలను కొనసాగించే అవసరం బీజేపీకి తగ్గినట్టుగా కనిపిస్తోంది. టీడీపీ, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటం వల్ల బీజేపీ తన కూటమి భాగస్వాములైన టీడీపీ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వటం సహజం. ఇటీవల జగన్ అరెస్టు గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు, లిక్కర్ స్కామ్ ఆరోపణలు వైసీపీని రాజకీయంగా ఒత్తిడిలో ఉంచాయి. ఈ నేపథ్యంలో బీజేపీ వైసీపీతో దూరం పాటించే అవకాశం ఉంది. టీడీపీ నాయకులు ఈ పరిణామాన్ని మోడీ, జగన్ను పక్కనబెట్టారు అని వ్యాఖ్యానిస్తూ రాజకీయంగా వైసీపీ బలహీనపడిందని సూచిస్తున్నారు. మోడీతో సంబంధాలు బలహీనపడినట్టు కనిపిస్తున్న నేపథ్యంలో జగన్ తన దృష్టిని వైసీపీ సంస్థాగత నిర్మాణంపై కేంద్రీకరిస్తున్నారు. ఇటీవల తాడేపల్లిలో జరిగిన సమావేశాల్లో జగన్ పార్టీ నాయకులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. జిల్లా అధ్యక్షులకు స్వతంత్ర నిర్ణయాధికారం కల్పించి స్థానిక స్థాయిలో నిరసనలు, కార్యక్రమాలు నిర్వహించే స్వేచ్ఛను ఇచ్చారు. ఈ వ్యూహం ద్వారా జగన్ అరెస్టు ఊహాగానాలా లేదా కేంద్రంతో సంబంధాల ఒడిదుడుకుల వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు పార్టీ క్యాడర్ సన్నద్ధం చేస్తున్నారు. వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో బలమైన సంస్థాగత నిర్మాణం ఉంది. 36 మంది పీసీసీ సభ్యులు, 10 మంది రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా స్థాయి నాయకులతో పాటు అసెంబ్లీ, మండల, గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బలమైన నిర్మాణం ద్వారా రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొనేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. మోడీ నాయకత్వంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన కూటమితో కలిసి అధికారంలో ఉంది. ఈ కూటమి బలంగా ఉండటం వల్ల బీజేపీ వైసీపీతో సంబంధాలను కొనసాగించే అవసరం తగ్గినట్టు కనిపిస్తోంది. అదనంగా జగన్పై లిక్కర్ స్కామ్ ఆరోపణలు, అరెస్టు ఊహాగానాలు వంటి అంశాలు బీజేపీని వైసీపీ నుంచి దూరం జరిగేలా చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ అనుకూల వర్గాలు మోడీ, జగన్ను విస్మరించారు అంటూ ప్రచారం చేస్తూ ఉండగా వైసీపీ నాయకులు దీనిని రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. బీజేపీ ఎంపికలో తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటోందని వారు ఆరోపిస్తున్నారు.